దైవజ్ఞ నూకల రవికుమార్ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి హోమం చేయించుకొనుటకై వెంటనే సంప్రదించండి. నమస్కారం గురుగారు. శుభం ఆనంద సిద్ధిరస్తు. గురుగారు, ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకుందాం. వృశ్చిక రాశి వారికి శత్రు రాశులు, మిత్ర రాశులు ఏవి అని చెప్పుకోవచ్చు. అలానే వృశ్చిక రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది అంటారు. అలానే ఇప్పటికీ మీరు చెప్పినట్టుగా అనుకూలమైన రాశి వారితో మాకు వివాహం జరగలేదు, పొంతన లేకుండా జరిగింది అనుకున్న వారికి పరిహారం ఏంటి? ముందుగా వృశ్చిక రాశి వారి నమ్ముకునే విధానం అద్భుతం. అసలు వృశ్చిక రాశి వారిని నమ్ముకోవడమే అద్భుతం. నిజంగా చాలామంది అంటారు చంద్రుడికి కర్కాటక రాశి వారితో ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు అంటారు. చాలామందికి కర్కాటక రాశి వారు ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు అంటారు. నాకు అది ఎందుకో అది కొంత నాకు సరే అది మంచిదే అనిపించినా వృశ్చిక రాశి వారు ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు అనిపిస్తుంది నాకు. అంటే ఎవరైనా వృశ్చిక రాశి వారు పెళ్లి చేసుకోవచ్చు అనిపిస్తారు, ఏ రాశి వారైనా సరే. అదేంటండి వీళ్ళు శత్రు రాశులు లేరా అంటే ఉన్నారు, కానీ తనకు తానుగా ఒక తేలు కథ గుర్తొస్తుంది నాకు. తేలు పిల్లలు పెట్టిన తర్వాత గుడ్లు పెట్టిన తర్వాత తన వీపు మీద పెట్టుకొని తన పిల్లలకి ఆహారంగా అయిపోతుంది. తేలు తన గుడ్డని తన వీపు మీద పెట్టుకొని తను మరణిస్తూ పిల్లలకి ఆహారం అయిపోతుంది. ఇది నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్. ఎందుకంటే కాన్సెప్ట్ మీన్స్ తనకన్నా ఎక్కువ ఇతరులని గౌరవించడం, ఇతరులను ప్రేమించడం, ఇతరుల కోసం జీవించడం అనేది నేను వృశ్చిక రాశి వారిని చూసి నేర్చుకోవాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇదే మీకు సింపుల్ ఉదాహరణ. ఇదే తన తెలుసు దానికి చనిపోతా అని, నొప్పి తెలుస్తుంటుంది, బాధ తెలుస్తుంటుంది, బాధని భరిస్తుంటుంది. ఇంకోటి తెలుసా, ఆ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నప్పుడు తను బతికే ఉంటుంది. అది మొత్తంగా లోపలికి ఆ బొర్ర మొత్తం కూడా డొల్లయ్యేంత వరకు అది కొనుపుడుతూ బతుకుతూ అప్పుడు చనిపోతుంది తేలు. తేలు అలా చనిపోతుంది. ఆ తేలుకి ప్రతిరూపమే వృశ్చిక రాశి. వృశ్చికం అంటే తేలు. సో ఈ రాశి వారికి ఉన్నటువంటి టాలెంట్ కానివ్వండి, ఈ రాశి ఉన్నటువంటి ప్రేమ కానివ్వండి, దయాగుణం కానివ్వండి, దానగుణం కానివ్వండి, ఇంకో రాశి వారికి లేవనేది నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇంకో రాశి వారికి ఈ రాశి వారితో ఇంకొక రాశి ఈక్వాలిటీ ఉండదు. దే ఆర్ కింగ్స్, దే ఆర్ క్వీన్స్, దే ఆర్ సైనికుడు, దే ఆర్ ఎంపరర్, దే ఆర్ ఎవ్రీథింగ్. అంటే తన ప్రాణం ఉన్నంత వరకు అట్ ద సేమ్ టైం ఒక షాడో. ఇది రూపాయి ఒకడానం వైపున వెరీ స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ. ప్రతిదానికి ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి మైనస్ ఏంటంటే డబ్బు విషయం ఇప్పుడు కేర్ చేయరు వీళ్ళు. అసలు డబ్బు విషయం కేరే చేయరు అసలు. బట్ వీళ్ళు కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ కార్పెట్ మీద వీళ్ళు ఒడ్లు పండిస్తారు. ఈ కార్పెట్ పైన ఒడ్లు పండిస్తారు. వాళ్ళకి ఏమి ఇవ్వదు, మీరు మట్టి చేసి ఒడ్లు ఇచ్చేదాలు వాళ్ళకి, మట్టి ఒడ్లు నీళ్ళు ఇచ్చేదాలు వాళ్ళకి. వాళ్ళు శుభ్రంగా ఈ కార్పెట్ మీద ఒడ్లు పండిస్తారు. అంటే బండ మీద ఒడ్లు పండించగలిగేటువంటి టాలెంట్, కెపబిలిటీ రాశివారి సొంతం. డబ్బుకి ఎప్పుడు కూడా ప్రియారిటీ వారు కష్టపడి సంపాదిస్తారు. తప్పకుండా ఎంజాయ్ఫుల్. వీళ్ళంతా ఎంజాయ్మెంట్ ఎవరు ఉంటారు, చాలా ఎంజాయ్ చేస్తారు. తిరుగుతూనే ఉంటారు వీళ్ళు. ఎప్పుడు కూడా ఈ కాళ్ళకి చెప్పులు పెట్టుకుని తిరుగుతుంటారు, రెడీగా ఉంటారు వీళ్ళు. అట్ సేమ్ టైం వీళ్ళకి మైనస్ ఏంటంటే కాముకులు. ఈ సెక్సువల్ రిలేషన్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే వీళ్ళని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ ఆడపిల్ల పోయి ఇష్టపడడమో వీడు పోయి ఇష్టపడడం ఉండదు. అవతలి వాళ్ళ చేత ప్రేరేపించబడి ఎంజాయ్ చేస్తారు. ఇది వీరికి ఉన్నటువంటి మైనస్ ఆఫ్ ప్లేస్ అనేది మీకు తెలవాలి. ఆ విషయం నేను ఇందాక చెప్పాలి. ఈయన పోయి వేషగృహాలకి, ఈవిడ పోయి వేషగృహాలకి వెళ్ళేటువంటి వ్యక్తిత్వం కాదు వీళ్ళది. వీళ్ళని ఆకర్షించి అవతలి వాళ్ళు వచ్చేసి ప్రేమతోనో భయంతోనో లోబరుచుకునేటువంటి వ్యక్తిత్వం ఎక్కువగా ఉంటుంది. ఇది అంటే ఏంటి, వీళ్ళ ప్రవర్తన అలా ఉండడము, లేదా వీళ్ళ యొక్క నెగిటివిటీ అలా ఉండడము అనేది ఇక్కడ పెద్ద మైనస్ వీళ్ళకి. ఇది ఒకటి. ఇది చాలా మందికి జ్యోతిష్కులు చెప్పరు, ఈ విషయాన్ని భయపడతారు. ఇది ఒక్కటే మైనస్. రెండవది, క్షణంలో అబద్ధం ఆడేస్తారు. అసలు పోనీ ఈ అబద్ధం వల్ల అవతల వాళ్ళకి లాభం తప్ప వీడికి నష్టం అయినా సరే అబద్ధం ఆడేస్తారు. సో దానివల్ల వీళ్ళకి ఏంటంటే కొంత సొసైటీలో వీళ్ళ తిన్న వాళ్ళే, ఈ సొమ్ము తిన్న వాళ్ళే వీళ్ళని చెడ్డగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే ఎప్పుడు ఇచ్చేవాడు సడన్గా ఇవ్వకపోతే ఏమవుతుంది, చెడ్డతనం, వీడు చెడ్డోడు మంచోడు కాదనేటువంటి ప్రచారం బాగా జరుగుతుంది. అంటే మంచి కుండెడు పాలన లాంటి మంచితనం ఉంటే ఒక చెడ్డతనం విషపు చుక్కలాగా ఉంటుంది. దానివల్ల కుండెడు పాలు ఉన్నటువంటి మంచితనం అనేది వీళ్ళకి నష్టపోయే అవకాశం. సో ఈ యొక్క వృశ్చిక రాశి వారిని మరి అదే మేషం కూడా కుజుడు స్థానమే, కానీ మేషరాశి వారిని అంతా మనం నమ్మొద్దు. ఎందుకంటే ఫికిల్ మైండ్ అది. వృశ్చిక రాశి వారిని నమ్ముకొని సముద్రం మీద వచ్చు మనకు పర్వతాలు ఎక్కేయచ్చు. వాళ్ళు నమ్ముకుని వాళ్ళ పక్కన ఉంటే చాలు. వాడు పక్కన ఉంటే మిమ్మల్ని తీసుకెళ్ళి పైన కూర్చోబెడతాడు. ఇది వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్. అటువంటి వ్యక్తుల్ని నెగిటివ్ రాశుల వారిని చెప్పాలంటే నాకు కొద్ది ఇబ్బంది. సో ఎవరైనా సరే ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటుంటారు. సరే, వృశ్చిక రాశి వారు ఎవరిని పెళ్లి చేసుకోవచ్చు అని అడిగితే వీళ్ళకి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. నమ్మకం కింద అయిపోయింది. నమ్మకం వారికి ఎక్కువగా ఉంటుంది, నమ్మకంగా ఉంటారు వీళ్ళు. ఇంకోటి వీళ్ళకి మైనస్ ఏంటంటే అన్నీ తనకే సొంతం కావాలి. ఇప్పుడు ఈ పిల్ల ఉంది, ఈ అబ్బాయి ఉన్నాడు, నా సొంతం.
అంటే నెగిటివ్ కాదు, నా సొంతమే, నాకు మాత్రం ప్రియారిటీ, నాకే అధికారం ఉంది, ఈ వస్తువు నాది, నాకే అధికారం ఉంది, ఈ ఈ విషయం నాది, నాకే అధికారం ఉంది, అన్నీ నాకు సొంతం కావాలని కోరుకునేటువంటి మైనస్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలా లక్షణాలు కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. దానివల్ల కూడా శత్రుత్వాన్ని పొందుకుంటారు. అలాగే వీళ్ళకి నెగిటివ్ షేడ్స్ అంటే ఒక్కొక్కసారి వీళ్ళని అనుమానపు దృక్పథం, ఎలా అంటే ఒక అవతల వ్యక్తులకి లోతుగా వెళ్ళి వాళ్ళ పర్సనల్ విషయాలు తెలిసేసుకుంటారు వీళ్ళు. లోతుగా అసలు పరిశోధన అంటే సిబిసిఐడి పనికిరారు. మనకి అమెరికా వాడు ఎఫ్ఐఆర్ ఉంటారు, వాడి పేరు ఆ ఎఫ్ఐ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా పనికిరారు. సిబిఐ కానీ సిఐడి కానీ సైబర్ క్రైమ్లు కానీ పనికిరారు వీళ్ళ ముందర. అందుకే వీళ్ళని దయచేసి మీరు ఎవరైనా సరే పోలీసు రిక్రూట్మెంట్ కానీ సిబిఐ రిక్రూట్మెంట్ కానీ ఎవరు ఉంటే, మన డీజీపీ ఎవరు చూస్తే, మన వాళ్ళు చూస్తే, జడ్జి చూస్తుంటే వృశ్చిక రాశిని పెట్టుకోండి. మీ కేసులు ఈజీగా సాల్వ్ అవుతాయి, దొరికిపోతారు వాళ్ళు. అంత నిగూఢమైనటువంటి పరిశోధన చేస్తారు వీళ్ళు. టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఎక్కువగా ఉంటుంది, అంతరిక్ష పరిశోధన కూడా చేయగలుగుతారు వీళ్ళు. కానీ ఇటువంటి వ్యక్తిని ముఖ్యంగా ఫస్ట్ పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు కర్కాటక రాశి. నెంబర్ 1 ప్లేస్లో ఉంటారు. వీళ్ళకి ఇద్దరి మధ్యలో సఖ్యత బాగా ఉంటుంది. అలాగే ఇద్దరి భావాలు, వ్యక్తిత్వం ఒకటే ఎత్తుగా ఉంటాయి, కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కర్కాటక రాశి అధిపతి చంద్రుడే ఇక్కడ వృశ్చికంలో ఉంటాడు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి, కర్కాటక రాశి వారికి సూటబుల్గా ఉంటుంది. కర్కాటక రాశి ఇమీడియట్గా సెకండ్ వచ్చేసి కన్యా రాశి వారితో అనుకూలంగా, వృశ్చిక రాశి వారితో కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి అన్యోన్యత బాగా ఉంటుంది. అలాగే మకర రాశి వారితో అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది, చాలా మంచి ప్రయోజనం. ఎందుకంటే మకర రాశిలో కుజుడు ఉచ్చస్థితి, కాబట్టి అక్కడ కూడా మంచి శని కుజులైన అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. కానీ మేషరాశికి మకర రాశికి పడదు, కానీ వృశ్చికానికి మకరానికి కొంత సూటబుల్గా ఉంటుంది, చేసుకోవచ్చు, ప్రయత్నం చేయొచ్చు. ఇక వెరీ ఇంపార్టెంట్ మీనరాశి వారితో కూడా మంచి అనుకూలవంతమైన దాంపత్య జీవనం ఉండడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారితో కూడా మీరు అంటే మీనరాశి వృశ్చిక రాశి కూడా వివాహం చేసుకుంటే మంచిదే అని చెప్పవచ్చు. ఇక చేసుకోకూడని రాశులు అంటే చేసుకోకూడని రాశులు ఏం లేదు. సింహం అనేది కుంభరాశి వారితో ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది, అంటే దాన్ని పరిష్కరించుకోవాలి, సమస్య వస్తూనే ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి సింహరాశి యాక్చువల్గా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు, రవి కుజులు స్నేహితాలు. కానీ ఆ ఇద్దరికి అంతగా సూటబుల్గా ఉండదు. ఈయన సైన్యాధ్యక్షుడు, ఆయన రాజు. రాజు చెప్పినటువంటి మాట వినంటే ఈయన కొంత సొంత నిర్ణయాలు తీసుకుంటాడు. వీడు సొంత నిర్ణయం తీసుకునేసరికి వాడి కోపం రాజుకి. అరే నువ్వు ఎందుకంటే యుద్ధంలో నేనున్నాను నాయన, నా ప్లానింగ్ నాకు ఉంటుంది, నీ ప్లానింగ్ చెప్పావు, ఇక్కడ ప్రాక్టికల్గా చూస్తే నా ప్లానింగ్ వేరే ఉంది, మరి నువ్వు అన్నట్టుగా వాడు అక్కడి నుంచి రాలేదు, వాడు ఎదురుగా వచ్చాడు, నీ ప్లాన్ ప్రకారం పోతే నన్ను చంపెత్తాడు, కాబట్టి నేను ఇలాగే ఉంటాను. వీళ్ళిద్దరు నిర్ణయాలు మారేసరికి ఈ వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుంది సింహరాశి గురించి. కాబట్టి కొంత ఘర్షణ మాత్రం, బట్ యావరేజ్గా చేసుకోవచ్చు, నాట్ నెగిటివ్. అలాగే కుంభరాశి వారితో కూడా పర్వాలేదు, అంతే, నాట్ అంటే బ్యూటిఫుల్ లైఫ్ కాదు, బట్ సో అండ్ సో అంతవరకు తప్ప అంతకు మించి వెళ్ళకూడదు. ఎందుకంటే కుంభము భావోద్వేగం దూరంగా ఉంటుంది, భావోద్వేగాలు అంతగా ఉండవు. కానీ వృశ్చిక రాశికి ఉండేటువంటి భావోద్వేగాలు వేరు. కుంభరాశికి భావోద్వేగాలు పరిమితిగా ఉంటుంది, నా వాళ్ళతో, నాకు, నాది. అది వృశ్చిక రాశికి తన పనుల దగ్గర నుంచి మొదలు పెడితే రాజు వరకు అందరిది వేస్తాడు. కానీ కుంభరాశి వారితో గిరిగీసుకొని నా వాళ్ళు, నా కొడుకు, నా కూతురు, నా పిల్లం, నా భర్త, నా భార్య, నా మనవడు, ఇంతవరకు తప్ప పక్కోళ్ళ గురించి ఆలోచన ఉండదు. అటువంటి భావోద్వేగాలు వాళ్ళకి తక్కువ, కాబట్టి వాళ్ళతో ఒక తక్కువ. కాబట్టి ఏదేమైనా సరే ఈ రాశి వారితో ఒక జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. రెండోది వృశ్చిక రాశికి, వృషభ రాశికి అండ్ తులారాశి వారితో కూడా పెద్దగా వివాహ బంధం అనేది నిలబడే అవకాశం కష్టం. వృషభ రాశితోనూ అండ్ తులారాశితో కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో వివాహం అనేది మీకు సూటబుల్ కాదు, కలిసి వచ్చే అవకాశం లేదు. కాబట్టి వారిద్దరిని కూడా మీరు వివాహం చేసుకోకూడదు అన్న విషయాన్ని గమనించండి. అలాగే వృశ్చిక రాశికి ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా, నమ్మించి మోసం చేసిన వాడిని తెలియకుండా దెబ్బ కొడతాడు వీడు. నమ్మించి మోసం చేసిన వాళ్ళని వాడికి తెలియకుండా వీడు దెబ్బ కొడతాడు, అటువంటి టాలెంట్. కాబట్టి వృశ్చిక రాశి వారి ముందు తూక జాడించే ప్రయత్నం చేయకండి, ఎక్కడ ఎప్పుడు దెబ్బ కొడతలేదు. 10వ ఏట శత్రుత్వాన్ని 90 ఏట తీర్చుకుంటాడు వాడు, అంత దీర్ఘంగా గుర్తుపెట్టుకుంటాడు. కాబట్టి వదిలిపెట్టాడు, వెంటనే దెబ్బ కొట్టాడు కానీ వదిలిపెట్టాడు. కాబట్టి ఆ విషయంలో వీటితో జాగ్రత్తగా ఉంటే మంచిది. మరి ఆల్రెడీ మరి మరికి మిగతా రాశుల వారితో పెళ్ళి ధనుసు రాశి వారితో ఎలా ఉంటుందని అడిగితే పెద్దగా ప్రయోజనం కలిగే అవకాశం లేదు అని చెప్పి నెగిటివ్ ఏం లేదు, బట్ నాట్ సూటబుల్, పక్క రాశులు కాబట్టి చేసుకోవచ్చు అంతవరకే అని చెప్పబడుతోంది. సో మరి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, మరి వీళ్ళకి ఏం చేయాలంటే తప్పకుండా షణ్ముఖుడు దేవాలయాలు, 6 దేవాలయాలు ఉన్నాయి. తప్పకుండా జీవితంలో మొత్తం ఒక్కొక్క దేవాలయానికి 2 ఏళ్లకో 3 ఏళ్లకో తిరిగి వస్తూనే ఉండాలి వీళ్ళు. వృశ్చిక రాశి వారు శత్రురాశులతో అయిందనుకోండి, తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సందర్శన చేసుకోవడం, జ్యోతిర్లింగాల సందర్శన చేసుకోవడం వల్ల ఇద్దరిలో అన్యోన్యత బాగా పెరుగుతుంది, అనుకూలవంతమైన దాంపత్య జీవనం ఉంటుందని చెప్పవచ్చు. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. శుభమస్తు.